వెల్కమ్ టు వన్ నేషన్ తెలుగు న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన సిపి రాధాకృష్ణన్. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ హరాదే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఈసీ నిబంధనల ఉల్లంఘనపై ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ సీరియస్. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం. నష్టపోయిన రైతులకి ఎకరాకి 10,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, పొత్తులు ఉంటేనే ఆయన పోటీ చేయగలరని ఘాటు వ్యాఖ్యలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తమిళసై సౌందరరాజన్ రాజీనామాతో ఖాళీ అయిన తెలంగాణ గవర్నర్ పోస్టులో జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్ లోని దర్బార్ హాల్లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అహ్రాదే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళసై పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గాను పనిచేసిన నేపథ్యంలో రాధాకృష్ణన్ కు కూడా ఆ బాధ్యతలు అప్పగించారు. కాగా రాధాకృష్ణన్ గత ఏడాది ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ గతంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. కాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు నియమితులైన గవర్నర్లు అందరూ తమిళనాడు వారే కావడం గమనార్హం. Assumes the charge of his office. Given at Rashtrapati Bhavan, New Delhi, this 18th day of March in the year of 2024, 28th Falguna 1945 Sakha, in the 75th year of the Republic of India. Draupadi Murmu, President of India. Now I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to administer the oath of office to the Honorable Governor. I, Chandravaram Ponusami Radhakrishnan, do swear in the name of God that I will faithfully discharge the functions of the Governor of Telangana and will, to the best of my ability, preserve, protect and defend the Constitution and the law, and that I will devote myself to the service and well-being of the people of Telangana. I request the Honorable Chief Justice of High Court for the State of Telangana to hand over the warrant of appointment to the Honorable Governor. With the kind permission of the రాష్ట్రంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఎకరాకి 2,500 నుంచి 3,000 మధ్య ఇస్తే సరిపోదని
సరిపోతాయని నిర్ణయించాం. కానీ కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి రైతులకు మించి ఏముంటదని ఎకరానికి 10,000 నష్టపరిహారం ఇచ్చారని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలలో పంటలు ఎండిపోతున్నాయి. సర్కారు నీళ్ళు ఇయ్యక కరెంట్ ఇయ్యక రైతాంగాన్ని అవస్థలకు గురి చేస్తూ ఉంది. రెండో వైపు అకాల వర్షాలు వడగళ్ల వానతోన ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కానీ కామారెడ్డి కానీ సిద్దిపేట ప్రాంతంలో కానీ కరీంనగర్లో కానీ వేలాది ఎకరాలలో వడగళ్ల వానతో రాళ్ల వానతో పంట నష్టం జరిగింది. రైతులు దెబ్బ మీద దెబ్బ పడతా ఉంది. ఒకవైపు 3-3.5 ఎకరాలలోపు మాత్రమే రైతు బంధు ఇచ్చి చేతులు దులుపుకొని మేము మొత్తం 80% చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ లేదంటే చెప్తాను కొడతామని మాట్లాడతారు. అసభ్యకరంగా మాట్లాడతారు. ఇంత ఇచ్చినాం ఇంత ఇస్తామని రోజువారీ ప్రకటన చేయడానికి చేత కాదు, కానీ ఇవ్వలేదని అడిగినటువంటి వాళ్ళను చాలా రోషంగా మాట్లాడి పరుషంగా మాట్లాడుతున్నారు. కరెంటు నీళ్ళు అనేకే ఎందుకు చైతన్యం తెలియదు ప్రభుత్వానికి. గతంలో వరుసగా కరెంటు నీళ్లను మేము ఎట్లా ఇవ్వగలిగినాం కేసీఆర్ ప్రభుత్వంలో 100 రోజుల్లోపే అతలాకుతలం చేసేస్తారు మొత్తం. వ్యవసాయం అంటే అత్యంత ఆశతో సంతోషంగా అప్పటిదాకా భూములను వదిలిపెట్టిన రైతులు సైతం, పట్టణాలలో ఉండేటువంటి రైతులు సైతం తిరిగి వచ్చి గ్రామాలలో వ్యవసాయాన్ని చాలా ఆపేక్షగా చేసేటువంటి పరిస్థితి మేము కల్పిస్తే మళ్ళీ వ్యవసాయం అంటే మునుపటి రోజులు గుర్తుకు తెస్తున్నారు. దీని బదులు ఇంకేదైనా పని చేసుకొని బతుకుతున్నారు దేవుడా అనేటువంటి ఒక దుస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. నీళ్లు ఉన్న కాడికి ఉన్న నీళ్లను రిజర్వాయర్లలో ఏ మేరకు ఉంటే ఆ మేరకు ఈ మేరకు ఇస్తామని చెప్పి ముందే ప్రకటించమని చెప్తానంటే ఆనాడు ఎన్నికలైన వెనువెంటనే మేము చెప్పినాం. డిసెంబర్ 1st వీక్లో చెప్పినాం. ఫలితాలు వచ్చి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే చెప్పినాం. యాసంగి స్టార్ట్ అవుతుంది, ఎంత మేరకు ఇస్తారు రైతులకు, ఆయా రిజర్వాయర్లలో ఉండేటువంటి నీళ్ళన్నీ చూసుకొని మీరు పద్ధతి ప్రకారంగా మీరు కాషన్ చేసి చెప్పండి అని చెప్పినాం. పట్టించుకోలే. రాజకీయాల మీద విద్వేషంగా గత ప్రభుత్వం మీద ప్రభుత్వ అధినేత మీద మాట్లాడడానికి పరిమితం అయిపోయినారు. ప్రణాళికాబద్ధంగా ఉన్న నీళ్లను హేతుబద్ధంగా ఎట్లా వాడుకుందాం అనేటువంటి దానికి ఒక్కనాడు కూడా సమీక్ష చేయలే ఈ ప్రభుత్వం. ప్రాజెక్టులు ఎత్తి గేట్లు ఎత్తి నీళ్ళు ఇవ్వమంటే అది చేత కాదంట, కానీ రాజకీయ గేట్లు ఎత్తి పార్టీలో అందరూ రావాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఎత్తంగానే మొత్తం జనం అంతా వచ్చేస్తారని మాట్లాడతారు. రాజకీయాల మీద ఉన్నటువంటి దృష్టి మక్కువ రైతాంగం మీద లేదు. అయిపోయినాయి కదా రాజకీయాలు, ఎన్నికలు అయిపోయారు, మీ ప్రభుత్వం ఏర్పడే ఈ మళ్ళా 5 ఏళ్లకు ఈ లోపల చేయాల్సిన పని ఎందుకు ఎన్నికైందో ఆ పని చేయాలి కదా. మీ ప్రభుత్వం వచ్చేది ప్రజలకు సేవ చేయడానికి. ఈ రాష్ట్రంలో 58-60% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతారు. అంటే 2.5 కోట్ల పైచిలకు మంది. వాళ్ళ జీవితాల పట్లనే మీకు పట్టింపు లేకపోతే మీరు ఏం చేస్తున్నట్లు అసలు? ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈసీ నిబంధనల ఉల్లంఘనపై ఆయన సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు 392 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులపైనే ఎక్కువగా ఫిర్యాదులు వద్దాయని తెలిపారు. మొత్తం 46 మంది చర్యలు తీసుకున్నామని, కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని చెప్పారు. ప్రజాప్రతినిధుల కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవద్దని చెప్పారు. ప్రభుత్వ కార్యకలాపాలపై రాజకీయ నేతల ఫోటోలు, ఫ్లెక్సీలు, యాడ్స్ తొలగించాల్సిందేనన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,99,000 పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించామని చెప్పారు. 385 ఎఫ్ఐఆర్లను నమోదు చేశామన్నారు. 3 రోజుల్లో 3,39,000 రూపాయలతో పాటు మద్యంను సీజ్ చేశామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ఉంటాయని, కేసులు నమోదు చేస్తాయని సీఈఓ ముఖేష్ కుమార్ హెచ్చరించారు. అంటే there is a complaint regarding PM's program on that day. PM program అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి, SPG పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత SPG పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను. But that is already under the consideration of Home Ministry. No, I cannot tell all those things because నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావు. కానీ ఈ ఇష్యూ సిఇఓకి సంబంధం కాదు. ఈ ఇష్యూ బేసికలీ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్ కాబట్టి కన్సర్న్ అథారిటీ విల్ టేక్ యాక్షన్. సో నేను కూడా I'll send it to, because I have sent it to the government to take appropriate action in this. అందరూ వస్తారు. శాలరీస్కి దీనికి సంబంధం లేదు.
ప్రభుత్వం అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తుంది, అడ్వైజర్స్కి శాలరీ వస్తుంది. సో ఎంసీసీ వస్తే వాళ్ళని అక్కడ పోస్ట్ నుంచి తీసేయడం ఇట్లా ఉండదు. బికాస్ ప్రభుత్వం ఈరోజు కూడా ఉన్నది. ఆల్దో దే డోంట్ హ్యావ్, వాళ్ళకి పాలసీ చేయడానికి అధికారం లేదు, కానీ ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు కూడా ఉన్నది. బట్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఫెసిలిటీస్ లైక్ ఆఫీషియల్ వెహికల్స్ ఇట్లాంటివి తీసేయడం జరుగుతుంది. శాలరీ అందరికీ వస్తుంది. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళ సంబంధించి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటారు. దే ఆర్ ద పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ద ఎలక్షన్, దే ఆర్ ద పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు ఫైట్ ద ఎలక్షన్. మంత్రికి శాలరీ వస్తుంది కాబట్టి ఆయన ఫైట్ చేయకు ఇట్లా ఏమి ఉండదు కదా. సో కాబట్టి దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. ఓన్లీ బ్యూరోక్రసీ మీద ఉంటుంది. As I said, I am not going into the terminology advisor. I am say political executive. Political executive లో అందరూ ఉంటారు, మంత్రులు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పొలిటికల్ పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? అడ్వైజర్ ఈజ్ వాళ్ళకి అందరికీ మంత్రి సమానంగా అధికారాలు ఉంటాయి, మంత్రి పదవి కూడా ఉంటుంది. సో నేను జనరల్ టర్మ్ చెప్తున్నాను, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేర్ వర్క్ అండ్ దేర్, వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో. అంటే ఇఫ్ ఎనీ, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్, అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. నో, అది నేను బికాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, సో నేను కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలు చేసింది, కానీ ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎంపీ వల్లూరవి. పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలను గెలవాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులంతా కలిసి పనిచేస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల నుంచి పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకు పోతోందని చెప్పారు వల్లూరవి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల రాజేందర్, కేటీఆర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మీద నిలబడుతుంది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల కంటే రెట్టింపు మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో 17కి 17 స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలవాలనేటటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం గారు, ఉత్తమ్ రెడ్డి గారు, ఇతర మంత్రులందరూ కూడా ఒక టీములాగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ప్రజలకి స్వేచ్ఛగా ఆలోచించడం, స్వేచ్ఛగా మాట్లాడుకోవటం, స్వేచ్ఛగా వారి ఇష్టమైనటువంటి పనులు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించి రాష్ట్రంలో పూర్తి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లోనే నెలకొల్పటం జరిగింది.
ఈ 100 రోజుల్లో ముఖ్యంగా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఇంకా ప్రతిపక్ష పార్టీలో ఉన్న నాయకులు అధికార పార్టీ మీద బురద జల్లాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు తప్ప వాస్తవంగా ఈ గ్యారంటీల్ని అమలు చేస్తుంటే అమలు వల్ల లబ్ధి పొందుతున్న ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ అంటే ముఖ్యమంత్రి మీద అధికార పార్టీ మీద ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మి వారి పార్టీకి ఓటేస్తారని అనుకొని మాట్లాడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే 6 గ్యారంటీల్ని అమలు చేయాలని చట్ట రూపంలో తీసుకొని వచ్చి మొత్తం రాష్ట్రంలో మహిళలంతా ఆర్టీసీ బస్సులో ఉచితంగా తిరుగుతున్నారు. రాష్ట్రం మొత్తంలో పేద ప్రజలు 10 లక్షల రూపాయలతో ఉచితంగా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 200 యూనిట్స్ ఉచితంగా పేద ప్రజలకు ఇస్తున్నారు. అది ఆల్రెడీ మొదలైంది. 500 రూపాయలకే మన గ్యాస్ సిలిండర్ను పేద ప్రజలకు అందించే కార్యక్రమం కూడా మొదలైంది. అంతేకాకుండా పేదవాళ్ళకి 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ప్రారంభించి బడ్జెట్ అలాట్ చేసి ప్రతి అసెంబ్లీలో 3,500 ఇళ్ళు ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి బడ్జెట్ ఎలకేషన్ కూడా చేయటం జరిగింది. ఆల్మోస్ట్ ఇచ్చిన హామీలన్నీ అమలు జరుగుతుంటే అమలు కావటం లేదని అటు బీజేపీ ఎన్నికల సంఘం వైసీపీకి ఫ్యాన్ గుర్తును రద్దు చేసి గొడ్డలి గుర్తు కేటాయించాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ సొంత బాబాయిని గొడ్డలతో చెప్పిన వాళ్ళ నాయకుల్ని వైసీపీ కార్యకర్తలు ఆదర్శంగా తీసుకున్నారన్నారు. మొన్న కర్నూలు జిల్లా చాగల్మరిలో ఇమాం హుస్సేన్ పై వైసీపీ కార్యకర్తలు గొడ్డలి వేటు వేశారన్నారు. గిద్దలూరులో జరిగిన గిరిజన యువకుడు మన్నయ్యను గొడ్డలతో నరికి చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు జగన్ దాడులు, హత్యలు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తున్నారని విమర్శించారు. చాగమర్రిలో ఇమాం హుస్సేన్ అనేటువంటి వ్యక్తి పైన వైసీపీ గుండాలు దాడి చేసి గొడ్డలతో అతి కిరాతకంగా నరుకుతున్నటువంటి నేపథ్యంలో అల్లా అల్లా అని అరిసినా కూడా కరుణించకుండా అత్యంత దారుణంగా వైసీపీ గుండాలు అతని హత్య చేశారు. దీనిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సమాజం మొత్తం కూడా ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది, వ్యతిరేకిస్తున్నది. ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయవలసినటువంటి అవసరం ఉన్నది. నిన్న గిద్దలూరులో ఒక గిరిజన బిడ్డ, ఒక ఎస్టీ మునేయుపై ఇదే రకమైనటువంటి పద్ధతుల్లో గొడ్డళ్లతో నరికి వైసీపీ గుండాలు హత్య చేసినటువంటి నేపథ్యం. సొంత బాబాయిని అతి కిరాతకంగా సుపారీ ఇచ్చి గొడ్డళ్లతోటి నరికి చంపినటువంటి నేపథ్యం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు మా బాబాయిని గొడ్డలతో కిరాతకంగా నరికి చంపారని. దానికి దస్తగిరి అప్రూవర్గా మారి ఇది ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డి మాకు సుపారీ ఇచ్చాడని వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎలక్షన్ కమిషన్ వాడు మనవి చేస్తూ ఉన్నాం. అయ్యా వీళ్ళు ఫ్యాన్ గుర్తు కాదు,
వీళ్ళు గొడ్డలినే ఉపయోగిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి గొడ్డలి గుర్తు కేటాయించమని మేము ఎలక్షన్ కమిషన్కు మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా వీళ్ళ అకృత్యాలు నిత్యకృత్యాలు అయిపోయినాయి. ఇది ప్రజారంజిక పాలన కాదు, ప్రజాభక్షక పాలన. ప్రజలు రక్షించటం కాదు, ప్రజల మీద నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 50 ఏళ్ల నుంచి బీసీల కోసం నేను పోరాడుతున్నా, 12,000 ఉద్యమాలు చేశాం, 2,000 జీవోలు సాధించామని ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ ను చూసి దేశంలోని ఇతర రాష్ట్రాల సీఎంలు ఆశ్చర్యపోతున్నారన్నారు. సీఎం జగన్ కి ఉన్నంత ధైర్యం, సాహసం, నిజాయితీ ఎవరికీ లేవు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చరిత్రలో ఎన్నడూ చేయనంత మేలు చేస్తున్నారని తెలిపారు. సభలో రిజర్వేషన్లు పెట్టాలి, బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని చిత్తశుద్ధితో పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ. అంతేకాదు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి అసెంబ్లీలో చట్టం చేసినటువంటి వ్యక్తి. అంతేకాదు కాంట్రాక్టర్లలో, పరిశ్రమలలో, పారిశ్రామిక పాలసీలో ప్రతి దాంట్లో వాటా ఇవ్వాలని, స్థానిక సంస్థల రిజర్వేషన్లు సుప్రీంకోర్టు తగ్గించింది. 34% నుంచి 20% తగ్గిస్తే పార్టీ పరంగా ఇంకో 20% ఇచ్చి ఆ తర్వాత మొత్తం 45% బీసీలకు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలకు పోయి చూస్తే ఇక్కడ ఛత్తీస్గఢ్, ఇక్కడ ఒరిస్సా, ఇక్కడ తమిళనాడు, కర్ణాటక పోతే అక్కడ బీసీ మీటింగ్లు పెట్టినప్పుడు నేను పోతే అక్కడ ప్రజలందరూ మమ్మల్ని ఏపీలో కలుపుకొని అడుగుతున్నారు. ఎందుకు ఏపీలో కలుపుకోవాలని నేను అడిగిన వాళ్ళను. మొన్న ఛత్తీస్గఢ్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మా అక్కడ ఏపీలో కలుపుకుంటే మా పిల్లలకి ఇంజనీరింగ్ ఫీజు కట్టడం ఉండదు, స్కాలర్షిప్ వస్తుంది. మా పిల్లలు చాలామంది లేబర్ పనికి పోతున్నారు. 4 ఏళ్ళ 5 ఏళ్ళ నుంచే కార్మికులు లేబర్ పని, భార్య లేబర్ పని చేస్తున్నారు. అదే ఏపీలో కలుపుకుంటే మా పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటారు, పైకి వస్తారు. మాకు గొర్రెలు వద్దు, బళ్ళు వద్దు, మేకలు వద్దు, ఎంతసేపు ప్రభుత్వం మీద ఆధారపడరు కాదు. మా పిల్లలు చదువుకుంటే రేపు డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు, ఏది కాకపోతే ఆఖరికి లీడర్లను అవుతారు. కాబట్టి చదువు ద్వారానే మా కులాలు డెవలప్ అవుతాయి, మా కుటుంబాలు డెవలప్ అవుతాయి, మా కుటుంబాల గౌరవం పెరుగుతుందని చెప్పి ప్రజలందరూ చదువు గురించి, ఆ విద్య గురించి, ఉద్యోగాల గురించి తపన చెందుతున్నటువంటి పరిస్థితి దేశంలో అందరికీ ఉంది. ఇంకా గోల్డ్ ఇస్తాం, బాల్ ఇస్తాం, స్కీమ్లు ఇస్తామని అవి ఉండాలి. చాలా అది తక్కువ మంది కోరుకుంటారు. పిల్లల చదువు, పిల్లల భవిష్యత్తు, పిల్లల అభివృద్ధిని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. అవన్నీ ఇక్కడ లభిస్తున్నాయి. కాబట్టి చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కలపమని అడుగుతున్నారు. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి మన అభివృద్ధికి పునాదులు వేశాడు, బాటలు వేశాడు. మనం దాన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటే తప్పనిసరి జగన్మోహన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉన్నప్పుడు దేవినేని నాయుడు. అదేవిధంగా దేవినేని నాయుడు ఏ విధమైనటువంటి సమాజం పట్ల అంకితభావం ఉన్నదో ఆయన కుమారుడు యువకుడు దేవినేని అవినాష్ మొత్తం ఆయన బాటలో నడుస్తున్నాడు. ఇక్కడ ఏ ప్రజలను అడిగినా రోజు దర్బారు పెట్టి అధికారంలో లేకున్నా ఫోన్లు చేసి వాళ్ళ కష్టాలు తీర్చేటటువంటి నాయకుడు దేవినేని అవినాష్. ఆయన ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, పొత్తులు ఉంటేనే ఆయన పోటీ చేయగలరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పొత్తులు ఉంటేనే ఆయన నిలదొక్కుంటారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు బీజేపీ, జనసేన ఊతకర్రలా నిలబడ్డాయని కూటమిపై సెటర్ వేశారు. అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనేది చంద్రబాబు నైజమని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ముందంతా ఊహించిందేనని అన్నారు. ఎంతమంది కలిసి వచ్చినా గతంలో కంటే ఈసారి ఎక్కువ మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ 3 రాజధానులకు కట్టుబడి ఉన్నారని మరోసారి స్పష్టం చేశారు. కర్నూలును న్యాయ రాజధాని చేస్తామని ప్రకటించారు. జిల్లాల్లో జరిగాయో అక్కడ కాకుండా మిగతా జిల్లాల్లో ఈ మేమంతా సిద్ధం సభలు జరుగుతాయి. కార్యకర్తలు, నాయకులు, కేడర్కి సంబంధించిన వారందరూ కూడా ఈ సభల్లో పాల్గొంటారు. తప్పకుండా ఇది బాగా విజయవంతం చేయాలని చెప్పి
ఈరోజు మా శాసనసభ్యులందరినీ కూడా అదేవిధంగా పోటీ చేస్తూ ఉన్న అభ్యర్థులందరినీ కూడా సమాయత్తపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. తప్పకుండా ఈ రాయలసీమ జిల్లాలలో ప్రత్యేకంగా మిగతా జిల్లాల కంటే కూడా బాగా కేడర్ అంతా కూడా ఉత్సాహంగా వస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాయలసీమ వాసి కాబట్టి ఇవి బాగా సక్సెస్ అవుతాయని చెప్పి భావిస్తున్నాను. యాత్రలో మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఏపీ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని మోడీ వ్యాఖ్యలు చేశారు. ఈ పొత్తులు ఎట్లా చూడాలి? మొదటి నుంచి చెప్తా ఉన్నాం కదా, పొత్తులు లేకుండా చంద్రబాబు నాయుడు నిలుచుకోలేడు. నేను చాలా సమావేశాల్లో అంతా కూడా చెప్పాను. నేను ఆయనకు రాజకీయ వికలాంగుడు కాబట్టి పొత్తులు ఉంటేనే నిలదొక్కుంటాడు. ఊదకట్టెలుగా వల్ల ఆ ఊదకట్టెలుగా జనసేన బీజేపీ వచ్చాయి కాబట్టి అతను పోటీ చేస్తూ ఉన్నాడు. దాన్ని పెద్దగా మేము అనుకోవడం లేదు. ముందు నుంచి మేము ఊహించిన విధంగానే వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారు. మేము సింగిల్గానే పోటీ చేస్తాం. మా నాయకుడు సిద్ధాంతం ఇది. తప్పనిసరిగా గతంలో కంటే ఇంకా ఎక్కువ మెజారిటీ సాధిస్తాం. ప్రత్యేక హోదా ఇవ్వని పార్టీకి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పనిచేశాయి. మోడీని అనరాని మాటలు అనేటువంటి పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. ఈరోజు ప్రత్యేక హోదా అనే పరిస్థితి మరి ఏ ఆలోచనతో చంద్రబాబు నాయుడు పెట్టుకున్నాడు? మరి మీరు ఆయన్ని అడిగితే బాగుంటుంది. ఆ రోజేమో అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు చంద్రబాబు సిద్ధాంతం. ఈరోజు జుట్టు అందలేదు కాబట్టి కాళ్ళకు మొక్కాడు. దాన్ని మేము ప్రత్యేకంగా చూడడం లేదు. అది వాళ్లకు సంబంధించిన విషయము. ఇది అనైతికమే కాకుండా ఒకరోజు తిట్టడము, ఇంకో రోజు కాళ్ళు పట్టుకోవడం చేసే పరిస్థితి చంద్రబాబుది. దాని గురించి మేము ఎక్కువగా ఆలోచన చేయడం లేదు. మూడు రాజధానుల అంశము ఇంకా కొలిక్కి రాలేదు. కర్నూలు న్యాయ రాజధాని చేస్తామన్నారు. మరి ఇప్పటి న్యాయ రాజధాని అంశం ఇక్కడ పునాదులు పడేటువంటి పరిస్థితి లేదు. కర్నూలులో జగన్ సభ పెట్టి ప్రజలను ఎలా ఓట్లాడగలరు? మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాడు. 3 రాజధానులకు కట్టుబడేదే కాకుండా రాయలసీమలో న్యాయ రాజధాని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు రావాల్సింది కాబట్టి సహజంగానే కొద్దిగా డిలే అయింది. అయినా మేమే వస్తున్నాం. మళ్ళీ రాబోయే 5 సంవత్సరాల్లో కూడా అప్పుడైనా తప్పనిసరిగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లా యూనివర్సిటీ కూడా ఫౌండేషన్ అది వాళ్ళకి తెలుసు కదా. లా యూనివర్సిటీకి ఫౌండేషన్ కూడా ఇక్కడే వేశారు. మరి న్యాయ రాజధాని ఇక్కడ తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే లా యూనివర్సిటీని ఇక్కడ తీసుకొస్తా ఉన్నారు. అదర్వైజ్ ఆ పని చేయరు కదా. థ్యాంక్ యూ. చాలా ఆలస్యంగా వచ్చింది. గత 2019కి పోలిస్తే అంచేత మా ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ పోలీసు ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లే ఏపీలోనూ జరుగుతోందన్నారు. డబ్బు, మద్యం అక్రమ రవాణా రిషాంత్ రెడ్డి అనే అధికారి చూస్తున్నారని బోండా ఉమా తెలిపారు. పోలీసు అధికారి కొల్లి రఘురామారెడ్డి లక్ష్యం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమేనన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గతంలోనే అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధృవీకరించారని బోండా ఉమా తెలిపారు. ఇంకొక ముగ్గురున్నారు. నరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి. వీళ్ళ ముగ్గురు అడిషనల్ ఎస్పీస్. వీళ్ళ ముగ్గురు పని ఏంటి అంటే రాజకీయ నాయకులు ప్లస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆ కార్యాలయం యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం పెట్టుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ మొన్నే మనం చూసాం. ఇట్లాగే తెలంగాణలో ప్రణీత్రావు అని ఒక అధికారి చేసి ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. పెగాసస్ సాఫ్ట్వేర్ దాని ద్వారా ఇద్దరూ కూడా తమ ప్రత్యర్థుల ఫోన్లు అక్రమంగా వింటున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఫోన్లు ట్యాపు నిరంతరం జరుగుతున్నాయని సాక్షాత్తు పెద్దిరెడ్డి ఇదిగో ఈ పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చాడు.
పెద్దిరెడ్డి, ఇంకొక మంత్రి అమర్నాథ్ రెడ్డి. ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కూడా నేను ప్రెస్ క్లిప్పింగ్స్ కూడా చూపిస్తా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరంతరం చేస్తూ ఉంది. మా అందరి ఫోన్లు ట్యాప్ అయి ఉన్నాయి. ఆఖరికి ఇప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారు. అధికారుల ఫోన్లన్నీ వింటున్నారు. ఎన్నిటి మీద సాక్ష్యాలు, రుజువులు ఇంతకన్నా ఏం కావాలి? మంత్రి పెద్దిరెడ్డి ఇచ్చిన స్టేట్మెంటు, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇచ్చిన స్టేట్మెంటు, డేటుల వారీగా 23/3/22న మంత్రి అమర్నాథ్ ఇచ్చాడు. 11/5/2022న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చాడు. ఏమని? ఫోన్లను ట్యాప్ చేసి అరెస్ట్ చేశామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మా ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేస్తుందని చెప్పి గుడివాడ అమర్నాథ్. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇవాళ ప్రైవసీని కాపాడి చట్టాలను కాపాడవలసినటువంటి ప్రభుత్వ పెద్దలు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి మంత్రుల వరకు ఏదో విధంగా ఎన్నికల్లో గెలవాలని డబ్బు, మద్యం, దొంగ ఓట్లు, ఇంకా దౌర్జన్యాలు, కొల్లు రఘురామరెడ్డిని పెట్టి తప్పుడు కేసులు, ఇంకా ఎన్ని చేస్తారు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ ఇన్ఛార్జ్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన సిపి రాధాకృష్ణన్. రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ హరాదే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ. వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఈసీ నిబంధనల ఉల్లంఘనపై ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ సీరియస్. తెలంగాణ భవన్లో నిరంజన్ రెడ్డి మీడియా సమావేశం. నష్టపోయిన రైతులకి ఎకరాకి 10,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు. చంద్రబాబు రాజకీయ వికలాంగుడని, పొత్తులు ఉంటేనే ఆయన పోటీ చేయగలరని ఘాటు వ్యాఖ్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ నేషన్ తెలుగు న్యూస్.